మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట ముగింపులో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఫోటోకాల్ వివాదంతో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు తోసుకున్నారు. మంత్రి ఎమ్మెల్యే చొరవతో బడిబాట కార్యక్రమాన్ని ముగించారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మళ్లీ ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఓ దశలో ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ నూతన కార్యాలయ భవనంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బైఠాయించారు. అనంతరం నూతన భవనంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా త్వరలో 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని అందజేస్తారని తెలిపారు. అనంతరం పోతశెట్టిపల్లి వద్ద కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పడగలో కూర్చొని చూసుకో మళ్ళీ చూసుకుని వద్దులే గిడ ప్లేస్ మరి ప్రభుత్వ నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో అది కూడా అమలు చేస్తారని సందర్భంగా కొద్దిగా